నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. ప్రస్తుతం మనం గాంధీ హాస్పిటల్లో ఉన్నాం. ఏదైతే బీసీ కులగణన అలాగే కామారెడ్డి డిక్లరేషన్ను అమలు చేయాలని చెప్పేసి గత 4 రోజులుగా గతంలో అనేక నిరాహార దీక్షలు కావచ్చు, అటు దీక్షలు కావచ్చు, ప్రభుత్వానికి వినతి చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఏదైతే ఓట్ల జాబితాను విడుదల చేయాలి, ఓట్లు లేని వారు అప్లై చేసుకోవాలని చెప్పేసి ఏదైతే ప్రభుత్వం జీవోను ఇష్యూ చేసిందో దాని తర్వాత బీసీలు అందరూ అలర్ట్ అయ్యి బీసీ నాయకులు అయితే ఒక్కొక్కరుగా బయటకు రావడం, కొంతమంది ధర్నాలు చేస్తుంటే కొంతమంది ఆమరణ నిరాహార దీక్ష చేస్తారు. ప్రస్తుతం మనతో పాటు జక్కడి సంజయ్, బత్తుల సిద్ధేశ్వర్ గారు మనతో పాటు ఉన్నారు. ప్రస్తుతం గాంధీ హాస్పిటల్లో అయితే వాళ్ళను రాత్రి ఇక్కడికి తరలించినట్టు సమాచారం అందింది. అయితే 2-3 రోజులుగా వాళ్ళ ఇళ్లలో చేసుకుంటే శాంతియుతంగా వాళ్ళను పోలీస్ స్టేషన్లో దింపుతూ ఇబ్బంది పెడుతూ ఈరోజు రాత్రి వాళ్ళని అయితే గాంధీ హాస్పిటల్కి తరలించారు. ప్రస్తుతం గాంధీ హాస్పిటల్లో ఉన్నాం. ఒకసారి మాట్లాడదాం. మనం చెప్పండి, అసలు ఏంది మీ డిమాండ్స్? గతంలో కూడా డిమాండ్స్ చేసిర్రు, ధర్నా చౌకీలో కూర్చున్నారు, ప్రెస్ మీట్లు పెట్టిర్రు, అయినా ప్రభుత్వం ఇప్పటివరకు స్పందన లేదు. ఏమనుకుంటారు ఇప్పుడు? కామారెడ్డి డిక్లరేషన్ అమలు అనేది మేము బీసీ సంఘాలుగా బీసీలుగా కోరే డిమాండ్ ఏం కాదు. బీసీలుగా కోరాలనుకుంటే జనాభా ప్రాతిపదికన అడుగుతాం. కానీ వారి పార్టీ ఇచ్చినటువంటి హామీలను అమలు చేయమని గత 5 నెలలుగా ఈ రాష్ట్రంలో అనేక పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. ఇందిరా పార్కు ధర్నాలు, సెక్రటరియట్ ముట్టడి, అదేవిధంగా వివిధ జిల్లాలలో కార్యక్రమాలు, రౌండ్ టేబుల్ సమావేశాలు అనేకం జరుగుతూ ఉన్నాయి. కానీ ప్రభుత్వము వీటిని పెడచెవిన పెడుతూ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతూ ఉన్నారు. కామారెడ్డి డిక్లరేషన్లో దాదాపుగా 12 అంశాలు ఇచ్చినారు. అందులో ప్రధానమైనవి 2. ఒకటి, సమగ్ర కులగణన వెంటనే జరపాలనేది జరుపుతాం అనేటువంటి హామీని ఇవ్వడం జరిగింది. ప్రభుత్వంలోకి వచ్చిన 100 రోజుల్లోనే దీన్ని పూర్తి చేస్తామని చెప్పి వారు ప్రకటించడం జరిగింది. కామారెడ్డిలో మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వారు, సిద్ధరామయ్య ఇప్పటికి కూడా చెప్తా ఉన్నారంటే, ఒక పక్క చెప్పేటువంటి ప్రకటనలు పేపర్ ప్రకటనలు అవుతూ ఉన్నాయి, మాటలకు పరిమితం అవుతూ ఉన్నాయి. కానీ చేతుల్లో మాత్రం ఎలక్షన్కు సంబంధించి ప్రాసెస్ చేస్తూ ఉన్నారు. ఎలక్షన్స్లో వారు ఇచ్చినటువంటి హామీ ఏంది? లోకల్ బాడీస్ ఎలక్షన్స్లో అంటే 42% వాటాను బీసీలకు అమలు చేస్తాం. స్థానిక సంస్థల్లో అంటే వార్డు మెంబరు, సర్పంచు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, జిల్లా పరిషత్ చైర్మన్, మున్సిపల్స్ ఇవన్నిట్లో కూడా ఇంప్లిమెంట్ అవుతుంది. 42% వాటం పెంచుతా అన్నటువంటి వాళ్ళు స్థానిక సంస్థల ఎన్నికల లోపల కులగణన చేసి పెంచాల్సినటువంటి బాధ్యత వారి మీద ఉన్నది, వారు ఇచ్చినటువంటి హామీ మేరకు. కానీ ఆ విధంగా చేయకుండా మేమంతా కూడా ఉద్యమాలు చేస్తున్నటువంటి క్రమంలో ఒకనాడు ఆమరణ నిరాహార కూడా మేము పేపర్ ప్రకటన ద్వారా ప్రకటించిన తర్వాత సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి తెల్లవారు రోజు మంత్రి స్పందించి కులగణన చేయాలనుకుంటున్నాము, ఏ ఏజెన్సీకి ఇస్తామో ఆలోచిస్తూ ఉన్నాం, తప్పకుండా చేస్తాము, వారంలోగా దీని గురించి మేము ప్రక్రియ చెప్తామని అన్నారు. వారం కాదు కదా, ఇప్పటికి 15 రోజులు గడుస్తూ ఉన్నది. దాని విషయంలో స్పష్టత లేదు. కానీ ఏదైతే ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రణాళిక మాత్రం చకచక జరుగుతోంది. ప్రజలందరికీ తెలుసు, ఓటర్ లిస్ట్ నోటిఫికేషన్ కావచ్చు, మిగతాదంతా కూడా. కాబట్టి ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలా. ఆనాడు మండల్ కమిషన్ కొరకు ఎట్లయితే పోరాటం చేసినామో అట్లే కామారెడ్డి డిక్లరేషన్ విషయంలో కూడా ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని పోరాటం చేస్తూ ఉన్నాం. ఎన్ని పోరాటాలు చేసినా కూడా ప్రభుత్వం దిగొస్తలేదు. మంత్రి ప్రకటనలు గాల్లో ఉంటున్నాయి. ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, మోసం చేసేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. కాబట్టి మేము ఆమరణ నిరాహార ద్వారా ఏదైతే అనేక ఉద్యమాలు గాంధీ మొదలుకొని తెలుగు రాష్ట్రాల కొరకు, భాషా ప్రయుక్త రాష్ట్రాల కొరకు చేసినటువంటి ఆమరణ దీక్ష కావచ్చు, స్వాతంత్రం కొరకు గాంధీ 23 సార్లు చేసినటువంటి దీక్ష కావచ్చు, మందకృష్ణ చేసినటువంటి ఆమరణ దీక్ష, వాటన్నిటిని స్ఫూర్తిగా తీసుకొని మొన్న 25 రోజు మండల్ డే సందర్భంగా మండల్ స్ఫూర్తిగా తీసుకొని మా ఆఫీసులో బీసీ ఆజాదీ యూత్ ఫెడరేషన్ కార్యాలయంలో కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలి, కులగణన వెంటనే చేపట్టాలని మేము ఆమరణ దీక్షకు దిగడం జరిగింది. కానీ పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేసి ఒక టెర్రరిస్టులాగా ఎత్తుకొని అవమానకరంగా గుంజుకొని పోయి అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్లో పెట్టిరు మొదటి రోజు. అక్కడ కూడా దీక్ష కొనసాగించినాం. అక్కడ పోలీస్ యంత్రాంగము, డీసీపీ గారు వచ్చి వివిధ రకాలుగా భయాందోళనలకు గురి చేసిండు. మీరు విరమించుకోవాల్సిందే అని హుకుం జారీ చేసినట్టు చేసిండు. జైలు పంపుతామన్నాడు, ఏదన్నా చేస్తామన్నాడు. ఏది చేసినా కూడా
బీసీల హక్కులు సాధించడం కోసం మేము దేనికైనా సిద్ధంగా ఉన్నామని మేము వారితో తేల్చి చెప్పినాం. మాతో పాటుగా బీసీ సంఘాల నాయకులు అనేక మంది ఆ రోజు ఉండే. బత్తుల సిద్ధన్న నాతో పాటు దీక్ష చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా చాపర్తి కుమార్ ఘాట్కే వరంగల్ నుంచి వారు కూడా దీక్ష చేస్తూ ఉన్నారు. చెప్పినాం డీసీపీ గారికి, అప్పుడు ఏం చేయగల, అదేవిధంగా వాళ్ళు తీసుకుపోయి వేరే దగ్గర దించితే అక్కడ నుంచి ఎల్బీ నగర్లో దీక్ష 2వ రోజు కొనసాగిస్తుంటుండగా మాకు సంఘీభావంగా కొంతమంది నాయకులు వచ్చి మద్దతు ప్రకటిస్తున్నటువంటి సందర్భంలో మళ్ళీ 2వ రోజు కూడా అవమానకరంగా పోలీసులు అరెస్ట్ చేసి సిటీలో ఒక 3 గంటలు తిప్పడం జరిగింది. 3 గంటలు తిప్పి అక్కడి నుంచి 3 పోలీస్ స్టేషన్లలో వనస్థలిపురము, అదేవిధంగా రామోజీ ఫిటిం దగ్గర ఒకటినటువంటి పోలీస్ స్టేషన్, అదేవిధంగా చివరికి నాగోల్లో వారు మమ్మల్ని పెట్టి సాయంత్రానికి రిలీజ్ చేస్తే మేము మళ్ళీ నిన్న 3వ రోజు చర్చి గాగిలాపూర్లో దీక్షను కొనసాగిస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడి నుంచి గాంధీ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. గాంధీ హాస్పిటల్కు రాత్రి 10:30కు తీసుకొస్తే 10:30 నుంచి తెల్లవారి 3 గంటల వరకు కూడా మేము నేల మీద పడుకున్నటువంటి పరిస్థితి. మాకు కనీసం బెడ్ సౌకర్యం కూడా కల్పించలేదు. తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేసిపోయినారు వచ్చినటువంటి ఎస్ఐ గారు, పోలీస్ యంత్రాంగం. మేము న్యాయమైనటువంటి డిమాండ్ కోసం, వారిచ్చినటువంటి హామీలను అమలు చేయాలనేటువంటి దానికోసం పోరాటం చేస్తుంటే ఈ విధంగా ఇంత ఘోరంగా, ఇంత అవమానకరంగా చేయడం, ఇది మాకు సంబంధించినటువంటి అవమానం కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ బీసీల యొక్క అవమానం. అంటే మనం చూడొచ్చు, ఒకవేళ ఇట్లాంటి ఉద్యమాలు అనేక మంది చేశారు గతంలో కూడా. వారిని ఎంత గౌరవంగా, ఎంత రాచ మర్యాదలతో తీసుకుపోతారు, ఎట్లా చేస్తారు అనేది ప్రజలు చూస్తూ ఉన్నారు. కానీ ఒక బీసీ బిడ్డలుగా 10 ఏళ్ల నుంచి పోరాటం చేస్తున్నటువంటి విద్యార్థి నాయకుడిగా, లాస్ట్ అనేక సంఘటనలలో కూడా ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి బిడ్డగా, ఓ బీసీల గొంతుకగా ఉద్యమాలు చేస్తుంటే, ఆమరణ దీక్ష చేస్తుంటే మమ్మల్ని అరెస్ట్ చేసిన తీరు కానీ, గాంధీ హాస్పిటల్ తరలించిన తీరు కానీ, గాంధీ హాస్పిటల్ సిబ్బంది మాతో వ్యవహరించేటువంటి తీరు కానీ ఘోరమైనటువంటి అవమానకరంగా ఉన్నది. ముఖ్యమంత్రి మాట్లాడుతాడు, దీని మీద మాట్లాడుతూ దొంగ దీక్షలు చేస్తూ ఉన్నారు, అదేవిధంగా వేరే ఎవరో చేపిస్తూ ఉన్నారు అంటున్నారు. దొంగ దీక్షలు చేస్తేనే ఈరోజు మీ మెడికల్ సిబ్బంది పరీక్షలు చేస్తే నా గ్లూకోజ్ లెవెల్స్ 50 ఉన్నదని చెప్పి వచ్చింది. అంటే దొంగ దీక్షలు చేస్తేనే 50 ఉన్నదా ముఖ్యమంత్రి గారు? మరి దొంగ దీక్షలు చేస్తేనే నీలాంటి వాళ్ళు దొంగతనంగానే ముఖ్యమంత్రి అయ్యారా, లేకపోతే దొంగ మాటలతోనే నువ్వు అయినవా? మరి దొంగతనం చేసుడు మీకు వస్తుంది కావచ్చు, కానీ మాకు రాదు. మేము నిష్ఠతో ఉద్యమం చేస్తూ ఉన్నాం, నిష్ఠతో మేము ఆమరణ దీక్ష చేస్తూ ఉన్నాం. ఎందుకు? బీసీల హక్కుల కోసం. కాబట్టి ఇవాళ కొనసాగిస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారి మాటలేమో అట్లా ఉంటాయి, మాకు ఎలాంటి పార్టీలతో కూడా సంబంధం లేదు. మేము బీసీలకు మనుషులం తప్ప మేము ఏ పార్టీల మనుషులం కాదు. రెండవది, మంత్రి నిన్నగాక మొన్న ప్రకటన చేస్తాడు, వచ్చే నెలలో కులగణన చేస్తాం, అదేవిధంగా స్థానిక సంస్థల్లో వాటాను మా పార్టీ పరంగా మధ్య మార్గంగా ఇస్తామంటున్నారు. కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చింది, అధికారంలోకి వచ్చిన తర్వాత మేము 42%కు పెంచుతామన్నారు. అది పార్టీ పరంగా కాదు కదా, అది ప్రభుత్వ పరంగా చేస్తా అన్నటువంటిది ప్రభుత్వ పరంగా చేయాలి. కానీ ఇలా పార్టీ పరంగా చేస్తామంటే మేము దద్దమల్లమా, తెలివి లేనటువంటి వాళ్ళమా బీసీలము? ఎన్నిసార్లు మోసపోవాలా? 77 ఏళ్ళకి వెళ్ళి ప్రతి ప్రభుత్వంలో మోసపోతూనే ఉన్నాం, ఇంకెన్ని రోజులు మోసపోవాలా? కాబట్టి తప్పకుండా కూడా అమలు చేయాలనేదే మా పోరాటం. వారు ప్రభుత్వం దిగి వచ్చి ఈ యొక్క కులగణన వెంటనే చేపట్టాలి. అదే రకంగా 42% వాటాను అధికారికంగా చట్టబద్ధంగా మాకు బీసీలకు కల్పించాలి స్థానిక సంస్థలు అనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ తోటి మేము ఈ దీక్షను కొనసాగిస్తున్నాం. ఈరోజు గాంధీ ఆసుపత్రిలో మంత్రి పొన్నం కూడా స్పందించిండు, చేస్తామని చెప్పేసి అంటుండు. అంతలోపే బీసీలు అందరూ తొందరపడద్దని చెప్పేసి చెప్తుండగా మేమేం తొందరపడతలేమండి. వారు మోసపూరిత వైఖరితో వ్యవహరిస్తున్నారు. ఇందాక నేను చెప్పిన ప్రకటన మంత్రి చేస్తాడు, అది గాల్లో ఉంటుంది, మాటల్లో మాత్రమే ఉంటుంది. కానీ ప్రభుత్వ చేతల్లో మాత్రం ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ ఉంటుంది. అంటే దాని అర్థం ఏంది? తెలంగాణ ఇస్తాం అన్నారు. తెలంగాణ ఇస్తామని ఎన్ని రోజులకు ఇచ్చినారు? 1300 మంది ప్రాణాలు కోల్పోయిన తర్వాత కదా తెలంగాణ ఇచ్చింది. ఆనాడే తెలంగాణ ఇస్తే కనుక కాంగ్రెస్ పార్టీ యొక్క చిత్తశుద్ధి ఏందో తెలుస్తూ ఉండే. అట్లే మేము చేస్తామని బీసీలను మభ్యపెడతా ఉన్నారు. ఒక పక్క రాహుల్ గాంధీ ఏమో బీసీ రాగం పాడతాడు. అదే రాహుల్ గాంధీ సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉంటుంది. బీసీలకు ఎన్ని కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చారండి? బీసీలకు ఎంత బడ్జెట్ ఇచ్చారండి? ఇదే కామారెడ్డి డిక్లరేషన్లో ప్రతి సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఇస్తాము, 5 సంవత్సరాలలో 1,00,000 కోట్ల బడ్జెట్ ఇస్తామని ప్రకటించినారు. ఏడబోయిందండి మేము 5,20,000 కోట్ల రూపాయలు ఇలా 9,000 కోట్ల బడ్జెట్ ఇచ్చి చేతులుపుకున్నటువంటి పరిస్థితి. మాకు బిస్కెట్లు కూడా రావు మా బీసీలకు.
అంటే ఎన్ని రకాలుగా అవమానపరుస్తారు? విద్యాపరంగా వెనుకబడి ఉన్నాం, సామాజిక వెనుకబడి ఉన్నాం, ఉద్యోగపరంగా వెనుకబడి ఉన్నాం, ఆర్థికంగా వెనుకబడి ఉన్నాం, వ్యాపారాలు చేసుకునేటువంటి అవకాశాలు లేవు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు ఇవాళ ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి బీసీలు ఎంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో ఉన్నారు. చూస్తే జనాభాలో 100కి 60% ఉన్నటువంటి జనాభా బీసీలది. కానీ ఇవాళ మేము ఓట్లేస్తేనే ప్రభుత్వం నడుస్తుంది, మేము పనులు కడితేనే ప్రభుత్వం నడుస్తుంది. కానీ ఆ బడ్జెట్లో మాత్రం మాకు అధికారం లేదు, మాకు వాటా లేదు, చట్టసభల్లో మాకు స్థానం లేదు. ఇవాళ అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నాం బీసీలం. కనీసం సర్పంచులు అయ్యే అవకాశం కూడా ఇయ్యరా? మీరు ఇచ్చినటువంటి మాటే కదా సర్పంచులుగా, ఎంపీటీసీలుగా స్థానిక సంస్థల్లో 42% వాటా అమలు చేస్తా అన్నది. కాబట్టి వెంటనే చేయాలని, లేకపోతే మాత్రం ఇవాళ ఈ ఉద్యమంతో మా యొక్క ఆమరణ దీక్ష స్ఫూర్తితోటి ప్రతి బీసీ సంఘం కదులుతూ ఉన్నది. ఇప్పుడు మా దగ్గరికి గౌరవ పెద్దలు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారు వచ్చిపోయినరు. ఎంతటి పోరాటానికైనా సిద్ధం, అగ్నిగుండం చేస్తామే రాష్ట్రం అని చెప్తా ఉన్నారు. అదేవిధంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు వచ్చిపోయినారు. ఐఏఎస్ చిరంజీవి గారు, మాజీ రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవి గారు వచ్చిపోయినారు. వివిధ బీసీ సంఘాల నాయకులు రాజారాం యాదవ్ గారు కావచ్చు, అదేవిధంగా పిడికిల్ రాజు గారు కావచ్చు, వాసు యాదవ్ గారు కావచ్చు, కేవీ గౌడ్ గారు కావచ్చు, అదేవిధంగా దాసు సురేష్ గారు కావచ్చు, మేకపోతుల నరేందర్ గారు కావచ్చు. ఈ రాష్ట్రంలో బీసీ ఉద్యమాలు నడుతున్నటువంటి ప్రతి గొంతు మా వెనుక ఉన్నది. బిడ్డ, ఈ ఉద్యమం రగలక ముందే వెంటనే ప్రకటన చేయాలి, వెంటనే కులగణన ప్రక్రియ ప్రారంభించాలి. ఎన్నికలకు పోయే ముందట స్థానిక సంస్థలు 42% వాటా కల్పించిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలి. నువ్వు ఎలా అంటున్నావు? ఎన్నికలు చేయకపోతే బడ్జెట్ కేంద్ర ప్రభుత్వ పైసలు పోతాయి అంటున్నావు. ఇవాళ 77 ఏళ్ళకి వెళ్ళి బీసీలు నష్టపోయినటువంటి పైసల ముందట నీదేం పెద్ద నష్టం కాదు. ఇవాళ మరి 8 నెలలకి వెళ్ళి 9 నెలలకి వెళ్ళి నీకు ఎందుకు లేదు సోయి? ఇవాళ ఎందుకు వచ్చింది సోయి? కాబట్టి నువ్వు ఇచ్చినటువంటి మాటను తప్పకుండా అమలు చేయాలా. అమలు చేయకపోతే మాత్రం మా దీక్ష ఎట్లా కొనసాగుతుంది? మా ప్రాణాలు ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. బీసీల స్వతంత్రం కొరకు, బీసీల హక్కుల కోసం, బీసీలకు కావాల్సినటువంటి వాటా కోసం మేము ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఓకేనా? అటు తిన్మార్ మల్లన్న కూడా ఎమ్మెల్సీ రావడం జరిగింది, అదే ప్రభుత్వంలో ఉన్నాడు. గత కొన్ని రోజులుగా బీసీలకు మద్దతుగా నిలుస్తుండు. ఆయన ఎట్లాంటి భరోసా ఇచ్చిండు? అటు విహెచ్ హనుమంతరావు ఎట్లాంటి భరోసా ఇచ్చిండు? ఒక తిన్మార్ మల్లన్న, విహెచ్ హనుమంతరావు గారే కాదు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సబ్బండ బీసీ నాయకులంతా కూడా మాతో టచ్లో ఉన్నారు. ఒకవేళ రేవంత్ రెడ్డి నీ కుర్చీ కాపాడుకోవాలంటే కూడా ఇది ఉప్పెన అవుతుంది బిడ్డ. నీ ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా స్వచ్ఛందంగా పార్టీకి రాజీనామా చేసి వచ్చి మరి ఈ ఉద్యమానికి నాంది పడడానికి అవకాశం ఉన్నది, ఆలోచన చేస్తూ ఉన్నారు. కాబట్టి మాతో కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలామంది కూడా మాకు మద్దతుగా ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు మద్దతుగా ఉన్నారు. బీఎస్పీలో ఉన్నటువంటి నాయకులు మద్దతుగా ఉన్నారు. ప్రతి పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా బీసీలు అంతా కూడా ఒకటైతే ఉన్నారు. బీసీ సంఘాలు ఒక పక్క ఒకటైతే ఉన్నాయి, ప్రజాప్రతినిధులంతా ఒక పక్క అవుతున్నారు, రాజకీయ నాయకులు ఒకటైతే ఉన్నారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఒక పెద్ద ఉప్పెన తయారు కాబోతూ ఉన్నది. కుల సంఘాలన్నీ కూడా ఒకటైతే ఉన్నారు. వేలాదిగా మన నాయకులకు ఫోన్లు చేసి ప్రతి జిల్లాలో, ప్రతి మండల సెంటర్లో కూడా కార్యక్రమాలు తీసుకోవడానికి ప్రణాళికలు చేస్తూ ఉన్నారు. కాబట్టి బీసీలో మేము 60% మంది మా ఓట్లు మాకేసుకుంటే చాలు, ప్రభుత్వం అవుతుంది. కాబట్టి నువ్వు లేట్ చేస్తే మాత్రం వచ్చేటువంటి ఒక ప్రవాహంలో, బీసీల ఉద్యమ ప్రవాహంలో రేవంత్ రెడ్డి కొట్టుకపోక తప్పదు. కాబట్టి వెంటనే హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఓకేనా? అటు ఈ దీక్ష ఇట్లాగే కొనసాగిస్తే ప్రాణానికి ప్రమాదం ఉంటుందని డాక్టర్లు చెప్తారని చెప్పేసి అంటారు. మీరేమంటారు? దీన్ని కొనసాగిస్తారా, లేదంటే విరమించుకొని బయటకు వచ్చి పోరాటం చేస్తారా? ఈ బీసీలకు మొదటగా శూద్రులను పిలిచిర్రు. శూద్రులను పిలిచినటువంటి బీసీలకు విద్యను కల్పించడానికి మహాత్మా జ్యోతిబాపులు త్యాగం చేసిండు, బాబాసాహెబ్ అంబేద్కర్ త్యాగం చేసిండు, బీపీ మండల్ త్యాగం చేసిండు, సబ్బండ మహాత్ములంతా కూడా త్యాగం చేసిండ్రు. తెలంగాణలో 1300 మంది విద్యార్థులు, యువకులు ఆత్మ బలిదానం చేసుకున్నారు. మేము బీసీ ఉద్యమం కనుక ఈ రాష్ట్రంలో వస్తుందనుకుంటే 77 ఏళ్ళకి వెళ్ళి లేనటువంటి హక్కులు రాబోతున్నాయని పరిస్థితి ఉన్నది. కాబట్టి మేమంతా బీసీల ఐక్యత కోసం, బీసీల యొక్క రాజ్యాధికారం కోసం, బీసీల యొక్క స్వతంత్రం కోసం ప్రాణం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో దీక్షను విరమించేది లేదు. సీఎం, ముఖ్యమంత్రి వెంటనే స్పందించాలా. స్పందించకుండా ఏం జరుగుతుందో కూడా వారికి తెలుసు. మాతో ఆల్రెడీ మొన్నటికెళ్ళి కూడా రకరకాల బెదిరింపులు వస్తూ ఉన్నాయి. ఇవాళ ఏం కాదు, మొన్నటి నుంచి డే 1 నుంచే రకరకాల బెదిరింపులు వస్తూ ఉన్నాయి. ఏ బెదిరింపులకు లొంగము, ఏ ప్రలోభాలకు లొంగము, ఏ ఆశలకు లొంగము. మా ఆశ అంతా బీసీ ఆజాదీయే మా ఆశ. కాబట్టి మాకు బీసీల హక్కుల కోసం పోరాడుతాం తప్ప వేరే ఆశే మాకు లేదు. దీనికోసం ప్రాణం ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఓకేనా? థ్యాంక్ యూ. మీరు చెప్పండి, ఎట్లుంది హెల్త్? కొంత ఇబ్బందికరంగానే ఉంది. కీటోన్స్ పోతున్నాయి ఎక్కువ.
షుగర్ బీపీ డౌన్ అయినాయి బాగా. ఒక 10 years నుంచి షుగర్ ఉంది, షుగర్ బీపీ రెండు ఉన్నాయి నాకు. అది ఆరోగ్య పరిస్థితి ఎట్లా మరి కొనసాగిస్తారా విరమిస్తారా ఏంది? కొనసాగిస్తాం, తప్పదు. కానీ ఈ ప్రాణానికి ప్రమాదం అంటారు కదా, ఇట్లానే కొనసాగిస్తారు. ఇంకా అది రేవంత్ చేతిలో ఉంటుంది. రేవంత్ చేతి ఆయన స్పందించేటట్లేదు, గత కొన్ని రోజులుగా స్పందిస్తున్నట్టయితే ఏర్పడతలేదు. అనేక పోరాటాలు చేసిరు మీరు కూడా. ఇంకా మా శవాల మీదనే ఆయన ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు జరుపుకోవాలి. సిద్ధం అన్నిటి. అంతే అంతే. ఇక ఏమంటుండు ఆర్ కృష్ణయ్య కూడా అందరం కూర్చుందాం అన్నాడు. ఆయన హెల్త్ సహకరించకుండా కూర్చుంటా అంటుండు. మిమ్మల్ని కూడా కలవడానికి తీన్మార్ మళ్ళీ నచ్చిండు, ఆర్ కృష్ణయ్య వచ్చిండు. ఏం చెప్తారు వాళ్ళు? అందరూ పోరాటం కొనసాగిద్దామని చెప్తున్నారు. రేపు ఆల్ పార్టీ మీటింగ్ పెడుతున్నాడు ఆర్ కృష్ణన్న. ఇది కొనసాగుతుంది పోరాటం. వాస్తవానికి ఏంటంటే మేమందరము 42 మందిమి నోటిఫికేషన్ వచ్చినప్పుడు దీక్ష చేస్తామని అన్నాము. కానీ ఈ లోపలనే సైలెంట్గా కుల జనగణన ముందు జరపాల్సింది స్టార్టే కాలేదు. ఈ లోపల ఎలక్షన్ రివ్యూ మీటింగ్ జరిగింది. ఇంకోవైపు ఆంధ్రజ్యోతి పత్రికలనేమో అదేంది ప్రత్యామ్నాయ మార్గం అని చెప్పేసి 23% చట్టబద్ధంగా ఇద్దాం, ఇంకో 19% మా పార్టీ నుంచి ఇద్దాం అని చెప్పేసి అంటున్నారు. అట్లా ఇవ్వడం వల్ల ఏమవుతుంది అని అంటే 23% ఎక్కడైతే ఉంటారో అక్కడ ఎవరు నిలబడ్డా బీసీ నిలబడతారు సర్పంచ్గా. కానీ ఎక్కడైతే మిగతా 19% కాడ ఒకవేళ కాంగ్రెస్ బీసీ నిలబెట్టింది అనుకోండి, ఇంకో పార్టీలు రెడ్డినో రావునో నిలబెడితే ఈ బీసీ వాళ్ళతో పోరాడలేక బలిపీఠం మీదకి ఎక్కడమే. అంటే కాంగ్రెస్ ఈ 19% బీసీలని బలిపీఠం మీదకి ఎక్కించడం అవుతుంది. తర్వాత నువ్వు కామారెడ్డి డిక్లరేషన్ అనేది బీసీలకు 42% ఇస్తామనేది నువ్వు చట్టబద్ధంగా ఇస్తా అన్నావు, కానీ కేవలం మేము పార్టీ పరంగా ఇస్తా అని హామీ ఇవ్వలేదు కదా. మరి అది తప్పని ఒప్పుకోవాలి. ఇప్పుడు అది మేము ప్రజల్ని వంచి లేనిపోని కోరికలు లేనిపోని హామీలు ఇచ్చేసి మేము గెలిచినాం, మేము ఇట్లా హామీలు ఇచ్చి తప్పుతుంటాం అని చెప్పేసి ప్రజల ముందు ముక్కు నెలకు రాయాలి. అదన్నా చేయాలి, నువ్వు అమలన్నా చేయాలి. ఇప్పుడు ఏం చెప్తుంది కోర్టు? 50% లిమిటేషన్ ఉంది. 50% లిమిటేషన్ ఉన్నప్పుడు కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చినప్పుడు తెలియదా మీకు? ఎట్టిస్తాం అనుకున్నారు? మీలో లాయర్లు మేధావులు చాలామంది లేరు, అంటే నిపుణులు లేరా దాని విషయంలో? ఇవాళ సుప్రీంకోర్టు తీర్పడడం ముందు 50% అని చెప్తున్నారు. నిజానికి సుప్రీంకోర్టు కూడా ఎంపరికల్ డాటా ఉంటే ఆ పరిస్థితిని బట్టి పెంచుకోవచ్చు అని చెప్పింది. సీలింగ్ క్యాప్ విధిస్తూనే పెంచుకోవచ్చు అని చెప్పింది. మీరు దానికోసమే కులగణన చేసినాకనే 42% ఇస్తామని చెప్తూ వచ్చిండ్రు. కుల జనగణన ఎందుకు అడుగుతున్నాం? మేము 42% కోసం అడుగుతున్నాం కదా. కాబట్టి కుల జనగణన చెయ్యకుండా వాయిదాలు వేస్తూ నెల లోపల అదేంది 100 రోజుల లోపల చేస్తామన్నారు, కాలేదు. 3 నెలలు పోయింది, 6 నెలలు పోయింది, 7 నెలలు పోయింది, 8 నెలలు పోయింది. తర్వాత వారం రోజుల్లో చేస్తా అని ప్రకటన ఇచ్చిండు ఆయన. వారం రోజుల్లో స్టార్ట్ అవుతుంది అన్నాడు. వారం రోజుల తర్వాత స్టార్ట్ కాలేదు. 4 నెలలు పడుతుంది, 5 నెలలు పడుతుంది కుల జనగణన అన్నప్పుడు అది ఎక్కువ టైం పట్టేది ముందు స్టార్ట్ కావాలి కదా. తక్కువ టైం పట్టేది వెనక స్టార్ట్ చేయి. రివ్యూ మీటింగ్ ఎలక్షన్ వాళ్ళకు ఎందుకు అప్పచెప్పినావు నువ్వు? ఇమీడియట్గా లెక్కలు తీయండి, ఓటర్ లిస్టు అదంతా కూడా ప్రిపేర్ చేయండి ఎలక్షన్లకు అని చెప్పేసి అంటే మభ్యపుచ్చుతూ బయటికి తెలియకుండా నీ ఎలక్షన్ జరిపే ప్రాసెస్ అంతా నువ్వు చేసుకుంటున్నావు. కాబట్టి మరి మేమేం చేయాలి? ఇంకా మేము 42 మందిని మేము ప్రిపేర్ అయ్యే లోపలే నీ కథ నువ్వు చేస్తున్నావు. అందుకని మేము ఆమరణ దీక్షకు తక్షణం దిగాల్సి వచ్చింది. దీక్ష మీ ఇద్దరితో అవుతుందా లేదంటే ఇంకా వచ్చే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? ఇప్పుడు మేము ముగ్గురం స్టార్ట్ చేసినాము. నేను నా పేరు బత్తుల సిద్ధేశ్వర్లు, హిందూ బీసీ మహాసభ, జక్కన్ సంజయ్ కుమార్ బీసీ ఆజాద్ యూత్ ఫెడరేషన్, తర్వాత చాపర్తి కుమార్ గాడ్గే రజక రిజర్వేషన్ పోరాట సమితి. మొన్న నైట్ మమ్మల్ని అందరినీ ఇండ్లలో చేసుకోండి అని పంపిస్తున్న క్రమంలో ఆయనను వరంగల్ పంపించిండ్రు. ఆయన వరంగల్లో కంటిన్యూ చేస్తున్నాడు. మేమిద్దరం నా ఇంటికానే తమ్ముడు నేను చేస్తున్నాం కనుక మా ఇంటికాంచి నిన్న సాయంత్రం ఇక్కడ తీసుకొని వచ్చిండ్రు. కాబట్టి ముగ్గురం ఇప్పుడు కొనసాగిస్తున్నాం. తర్వాత ప్రజలకు వెళ్ళిపోయినప్పుడు ఎంతమంది చేస్తారు ఏంది అనేది చైతన్యం పెరిగినా కొద్దీ చేస్తూ ఉంటారు. కానీ మిమ్మల్ని ఇదే హాస్పిటల్లో ఏదో ఒకటి చేసి ఇక్కడనే విరమించే ప్రయత్నాలు చేస్తారు అని చెప్పేసి సమాచారం. మీరేమంటారు? విరమిస్తారా మరి కొనసాగిస్తారా? మేము ఎట్టి పరిస్థితుల్లో మీ కామారెడ్డి డిక్లరేషన్ మీరు కట్టుబడి ఉండాలని మేము దీక్ష చేస్తున్నాం. మీరు కట్టుబడి ఉండకుండా మేము విరమించే ప్రసక్తే లేదు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఏదైతే ఆమరణ నిరాహార దీక్ష ఉందో దీన్ని అయితే కొనసాగిస్తాం. అది హాస్పిటల్లో పెడతారా లేదంటే పోలీస్ స్టేషన్లో పెడతారా, బయటకు పంపిస్తారా, ఏదేమన్నట్టుకి ఈ ఆమరణ నిరాహార దీక్ష అయితే కొనసాగిస్తూనే ఉంటామని చెప్పేసి వీళ్ళైతే బలంగా చెప్తున్నటువంటి విషయం.
ప్రస్తుతం గాంధీ హాస్పిటల్ అయితే ఈ వీళ్ళని అడ్మిట్ చేసిర్రు. తర్వాత ఇక్కడ నుండి షిఫ్ట్ చేస్తారా లేదంటే ఇక్కడనే కొనసాగిస్తారా లేదంటే ఎక్కడికి తీసుకెళ్తారా అనేది వేచి చూడాలి.